మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇప్పుడే గెలిచాడా ధర్మరాజు? ఆయన మూర్చిపోగొట్టాడా? అదిగో ధర్మరాజు నేనే అన్నానా? ఇంకా నా మాట పూర్తి కాకుండా కర్ణుడు వస్తాడా? అక్షీణం వయ్యే అని మొత్తం దావాగ్నిలాగా విజృంభించేసేసి భస్మీభావ నిర్వాహక పారీణం వయ్యేని పాండవ సైన్యం మొత్తం దుమ్ము రేగొట్టేస్తాడా? ధర్మరాజు కవచం చీలిపోయి ఓడిపోయాడు. ఏం పరిణామాలండి జీవితంలో. పౌరోహిత్యం చేసుకోవాయా, సత్యనారాయణ వ్రతాలు చేయించుకో, లక్ష ఒత్తులు నవ్వులోడు బాగా చేస్తున్నారు ఈ మధ్యన, అవి చేయించుకో శుభ్రంగా. నవ్వుకో ఒత్తుకో రూపాయని చెప్పు, లక్ష వస్తాయి. అలాంటి వ్రతాల్లో కథలు చెప్పుకుని బతకవయా బ్రాహ్మణుల్లాగా, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని కర్ణుడు ఆక్షేపించాడు. ఓడిపోయిన వాడు ద్రౌపదీ పరాభవం జరిగినటువంటి సభలోనే ఆడిన మాట కట్టుబడి ధర్మరాజు మాట్లాడలేదు. ఇటువంటి చోట మాట్లాడతాడా ఆ మహానుభావుడు? ఆయన అలాగే మౌనంగా ఉన్నాడు. ఈ క్షణం నీదిరా, కానీ ఇంతకుముందు 10 నిమిషాల క్రితం నాది క్షణం, నేను అర్జునుడి కోసం నేను వదిలేసినప్పుడు వేసేసి ఉంటే ఈ పరిణామం జరిగేది కాదు. నువ్వేమిట్రా సైంధవుడిని క్షమించాను, వాడు మా కొంప ముంచాడు. అంచేత నిన్ను గురించి, అర్జునుడి గురించి నిన్ను వదిలేశాను, నువ్వు ఇంతకంటే చేసు ఈ మామూలేలే. నా క్షమాగుణం నా కొంప ముంచుతోంది, మీరెవరు నన్ను ఏం చేయడం లేదు అని ధర్మరాజు చింతిస్తూ అలా ఉండిపోయాడు. పౌరోహిత్యం చేసుకో అన్నవాడు అంతటితో వదిలిపెట్టక, భయపడకు మహారాజా, నీ ప్రాణాలు తీయంలే పో అన్నాడు. తల్లికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఇంత భయంకర యుద్ధ రంగంలో కూడా అర్జునుడి ప్రతిజ్ఞ కోసం కర్ణుడిని ప్రాణాలతో వదిలేసినటువంటి ధర్మరాజుని మనం మెచ్చుకున్నట్టే, ఎక్కడో సూర్యోదయ సమయంలో తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం దుర్యోధనుడిని గెలిపించడం అనేటువంటి ఏకైక జీవిత లక్ష్యాన్ని కూడా పక్కన పెట్టి, కన్న తల్లికిచ్చినటువంటి మాట మంచిదైనా చెడ్డదైనా, మానవీయమైనా అమానవీయమైనా, సబబైనా కాకపోయినా దాన్ని నిలబెట్టుకుందుకు ప్రయత్నం చేసి ధర్మరాజును వదిలేసిన కర్ణుడికి నమస్కారం. మాట నిలబెట్టుకోవడం అంత గొప్పది. దాన్ని నిలబెట్టుకోలేకపోయిన తర్వాత ఎన్ని పదవులు పొందినా అవి మంచి నీళ్ల మూటలు. అసలు మాట నిలబెట్టుకుంటే ఏ పదవి లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో కూర్చుంటే మహారాజులో ఉంటాం. షిరిడి సాయిబాబా లాగా కాలి మీద కాలు వేసుకుని దర్జాగా, ఎవడు మనకి ఏ పదవి అక్కర్లేదు, అందరూ మన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. ఆయనండి ఈ మాట అంటే కట్టుబడి ఉంటాడండి అంటారు. ఆ మాట నిలబెట్టుకోవడం మీదే నాయకత్వపు దృష్టి ఉండాలి. కర్ణుడు నిలబెట్టుకున్నాడు కాబట్టి ఎప్పటికీ కర్ణ మహాదాత కర్ణ మానవతావాది కర్ణ అని మనం చెప్పుకుంటున్నాం. దానవీర సూర కర్ణ అని సినిమాలు తీసుకున్నాం, చూసి ఆనందించాం. సూత్రధారుల్ని పాత్రధారుల్ని కూడా ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. భారతరత్నలుగా గౌరవించుకుందామని ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఎన్టీ రామారావు లాంటి నటునికి భారతరత్న ఇచ్చి తీరాలి. తెలుగు జాతిని బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో నడిపించిన మహానుభావుడు, ఐకమత్యంగా ఢిల్లీ వీధుల్లో తెలుగు పతాకాన్ని ఎగరేసిన వాడు, పౌరాణిక చిత్రాల ద్వారా విశిష్టమైనటువంటి పురాణ సామ్రాజ్యాన్ని, సమాచారాన్ని పల్లెటూళ్ళలోకి చేరవేసినవాడు, ఆ పాత్రలకి జీవం పోసినవాడు. వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. ఓ రామారావును రాముడుగాను కృష్ణుడుగాను చూసి ఓ ఇలా ఉంటాడు రా అనుకున్నాం అంతే మనం. అందుకని అలా ఇంతకాలం ఓ కర్ణుడో, ఓ రాముడో, ఓ కృష్ణుడో, ఒక భీష్ముడో, ఈ పాత్రలన్నీ ఇలా మిగిలాయి. ఓ కృష్ణదేవరాయలు ఏం అందంగా వేస్తారండి అసలు ఆయన. మహామంత్రి తిమ్మరసులో గుమ్మడే, మన ఉమ్మడే, ఇద్దరే రామారావు గుమ్మడేను. పోటీ పడి ఆ పాత్రల జీవలక్షణాన్ని పుణికిపుచ్చుకొని దానికోసం తపస్సు చేయడం, అన్నం మానేయడం, ఉపవాసం చేయడం, మాంసాహారం మానేయడం, నేల మీద పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, ఇది సామాన్యమైన నియమాలు. ఓ తపస్సుగా భావించాడు. అలాంటి అవకాశాలు, ఆ పాత్రధారులుగా అవకాశాలు ఇచ్చినటువంటి కర్ణుడు, రాముడు, కృష్ణుడు వాళ్ళెంత మహానుభావులు, వేసిన వాళ్ళెంత మహానుభావులు అయితే అలా ఒక అవకాశాన్ని దాన కర్ణుడుగా ఇస్తూ వదిలేశాడు. అప్పుడు ఈ పరిణామాన్ని చూడలేక మళ్ళీ భీముడు వచ్చాడు అక్కడికి. వెంటనే పాండవ సైన్యం పారిపోతుంటే భీముని యొక్క అధ్యక్షతలో పాండవ సైన్యం అంతా మళ్ళీ ఒక చోటకి చేరింది, గుమిగూడింది. ధర్మరాజు ఇంత ఓడి వెళ్ళిపోతూ కూడా సైన్యాన్ని రెచ్చగొట్టాడు. నాకు పరాభవం జరిగింది, మీరు చూస్తూ ఊరుకుంటారు మనుషులేనా అన్నాడు. భీముడితో సహా అందరూ రెచ్చిపోయారు, మళ్ళీ వచ్చారు. భీముని యొక్క ఆధ్యక్షంలో భీమావహం జరిగింది. కరి బృందంబులు ధరిల్లే
పెళ్ళుగ తురంగస్తోమముల్ పెక్కుగూలే రథానీకములగ్గలంబు గెడసన్ లెక్కింపబెక్కైన కాల్వుర మొత్తంబును రూపడంగే సిడముల్ నుగ్గయ్యే అన్నేల నెత్తురు వెళ్ళిన్ మునిగెన్ మరుత్ఖచర పంక్తుల్ వెక్కసం బందగన్. భీముని అధ్యక్షతలో, భీముని నాయకత్వంలో పాండవ సైన్యం తిరిగి యుద్ధానికి సిద్ధపడేసరికి కరి బృందంబులు ద్రళ్ళి, ఏనుగులు కొండల్లా కూలిపడ్డాయి. పెళ్ళుగ తురంగస్తోమముల్ పెక్కుగూలి, గుర్రాలైతే ఎన్ని వేలు కూలిపోయాయో లెక్కే లేదు. రథానీకములు అగ్గలంబు గెడసన్, రథాల సంఖ్య నుగ్గైపోయి బంగారపు ఆభరణాలు ఎవరన్నా చేయించుకుందామంటే మొక్కలు ఏరుకుని పట్టుకుపోయేలా ఉన్నాయి. కానీ ఆనాటి వీరులెవరూ అలాంటి కక్కుర్తులు పడేవారు కాదు. వారు బంగారానికి కాదు, సాక్షాత్తు స్వర్గంలోకంలో ఉండే ఇంద్రుడు రంభాదులు దిగి వచ్చినా కక్కుర్తి పడరు, ధర్మ నిర్వహణకు తప్ప. రథానీకములు అగ్గలంబు గడసిన లెక్కింపపెక్కైన కాల్వుర మొత్తంబులు రూపడంగే. కాల్వురు అంటే కాల్బలం, ఇక లెక్కించడానికి వీలు లేనట్టుగా కొన్ని వేల సైన్యం కూలిపోయింది. ఎక్కడ తలకాయలున్నాయో ఎక్కడ మెడకాయలున్నాయో తెలియని పరిస్థితిలో ఉంది. కాల్వుర మొత్తంబులు రూపడంగే సిడముల్ నుగ్గయ్యే, జెండాలు పిండి ముక్కలై పడిపోయినాయి, పీలికలైపోయినాయి. ఎంతో అందంగా తయారు చేయించుకున్న వస్త్రాకారంలో ఉన్న తోరణాలన్నీ కూడా, జెండాలన్నీ కూడా, ధ్వజస్తంభాలు సైతం విరిగిపోయి అన్నేలను ఎత్తురు వెళ్ళిన్ మునిగెన్. ఆ భూమండలం అంతా అక్కడ మొత్తం ఇన్ని వేల ఎకరాల ప్రాంగణం అంతా కూడా నెత్తుటి ప్రవాహంలో మునిగిపోయింది. మరుత్ఖచర పంక్తుల్ వెక్కసం బందగన్. ఏదో క్షీరసాగర మధురమనంత అనంతరం మాకు అన్యాయం జరిగిందంటూ రాక్షసులు, ఏం లేదు మేము న్యాయమే చేశామంటూ దేవతలకు జరిగిన దేవాసుర సంగ్రామం ఉందే, అది గుర్తొస్తోంది ఒక్కసారి. మరుత్ఖచర పంక్తుల్, దేవతల్లో ఆకాశంలో సంచరించేటువంటి దేవతలందరూ కూడా వెక్కసం బందగన్ ఆశ్చర్యపడు చూస్తున్నారట, మన దగ్గరైనా ఇంత భయంకరమైన యుద్ధాలు ఎప్పుడైనా జరిగాయని. అలాగ రక్త ప్రవాహం ఉంది. ఆ రక్త ప్రవాహంలో పడిపోయినటువంటి వీరులు కొట్టుకుపోతూ ఉంటే అనుకోకుండానే వాళ్ళ నోళ్లలోకి రక్తం వెళ్ళిపోతుంది. అవయవాలు, తొడలు, మెడలు, కాళ్ళు, వేళ్ళు పైకి తేలుతున్నాయట. భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొందండి. కొంతమంది ఆ నెత్తుడి ప్రవాహంలోనే మోకాళ్ళ వరకు ఉంది. ఏకంగా నెత్తుడి ప్రవాహం భయంకరంగా వర్ణిస్తారు మూలభారతంలో. మోకాళ్ళ వరకు ఉన్నటువంటి నెత్తుడి ప్రవాహంలో అలా నడుచుకుంటూ వెళ్ళి కత్తులతో యుద్ధం చేస్తున్నారట. వీరి నుంచి, శరీరం నుంచి కారుతున్న నెత్తురు, అక్కడ ఉన్న నెత్తురు ఏకమైపోతుంది, ఏది ఏమిటో తెలియకుండాను. పైశాచ్యంగా ఓ పక్క గద్దలు వచ్చి వాలుతున్నాయి, కాకులు గోల చేస్తూనే ఉన్నాయి, నక్కల అరుపులు అరుస్తూనే ఉన్నాయి. పరమ భయంకరంగా సాగుతుంది యుద్ధం. ఆ స్థితిలో ధర్మరాజుకు అవమానం జరిగిందని తెలిసి భీముడు రెచ్చిపోయి సాత్యకిని ధృష్టద్యుమ్నుడిని పిలిచి, ధర్మరాజును మీ చేతిలో పెడుతున్నా, చూసుకోండి జాగ్రత్తగా, బంధితుడు కాకుండా, రాజు బంధింపబడకుండా ఉండడం చాలా ముఖ్యం. కర్ణుడి సంగతి నేను ఇవాళ తేల్చేయదలుచుకున్నా అని కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. వాడో నేనో తేలిపోవలసిందే అన్నాడు. ఆ పరిస్థితి చూసి భీముడు రౌద్రాకారంతో ప్రకటిత కోపవేగమున పద్మదళాయత నేత్రముల్ భయానకతర నీల బొల్చే ప్రకటద్యుతి నుద్యతమై త్రిశాఖమై భృగుటి లలాట దేశమున బొల్చే త్రికూటతటిం త్రిమార్గగానుకృతి ప్రభంజన ప్రియతనోజునకు అంతకమూర్తిగచ్చటన్. అలా భయంకరంగా గదతో కర్ణుడి తల బద్దలు కొట్టేస్తానని వస్తున్న భీముడిని చూసి శల్యుడు ఒక విచిత్రమైన వ్యాఖ్య చేశాడు పద్య రూపంలో. అది 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.